వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. ఈరోజు మనం ప్రసాద్ ఐమాక్స్ ముందు ఉన్నాం. ఈరోజు రిలీజ్ అయిన భైరవ మూవీ ఎలా ఉందో ఆడియన్స్ ద్వారా తెలుసుకుందాం. చాలా అంటే సినిమాలో బెల్లంకొండ గారు బాగా పర్ఫామ్ చేశారా? బాగా చేశారన్న. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అన్న కంబ్యాక్ అంటే 8 years అన్న. 8 years లేనప్పుడు సినిమా వచ్చినప్పుడు చాలామంది బాల్ అదే బాల్ అన్నారు. ఆ 8 years దాని తర్వాత ఇప్పుడు కంబ్యాక్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు నేను అల్లు ఫ్యాన్ చెప్తున్నా సినిమా చాలా బాగుంది అన్నది. విష్ణు గారు చాలా గ్యాప్ తర్వాత సినిమా మూవీ చేశారు కదా, ఎలా ఉంది? మంచి విషయం అన్నదే అప్పుడు అట్లా ఎలా గుర్తు ఇప్పుడు అన్నది వాయిస్ అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే అన్న దగ్గర నుంచి వాయిస్ విన్నట్టుంది. బేస్ వాయిస్ అన్నదని. సో ఓవరాల్ మూవీ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది? నాకైతే బాగా నచ్చింది అన్న. ఎందుకంటే డైరెక్టరు అంటే ముగ్గురు హీరోయిన్ తీసి మరి కంబ్యాక్ అవ్వడం అంటే బాగా ముగ్గురికి కంబ్యాక్ అన్న. ముగ్గురి క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఉందా? ముగ్గురు గారు ఇంపార్టెంట్ ఉందన్న. ఇప్పుడు సినిమాల్లోని బయట చూస్తామన్న అన్న తమ్ముళ్ళు కలిసి ఉంటే కదా బాగుంటుంది. ఇప్పుడు ఒకరిని చంపినాక కొంచెం పైనుంచి దేవుడు ఎలా వస్తే తెలియదు కదా అట్లానే. అందుకనే అట్లానే. సో ఓవరాల్ హిట్ ఆఫ్ ఫ్లాప్ బ్రో సినిమా? బ్లాక్ బస్టర్ అన్న. బ్లాక్ బస్టర్ యాక్టింగ్ చేస్తే నాకు అనిపించింది. ముగ్గురిని ముగ్గురిని హ్యాండిల్ చేయడం చాలా గ్రేట్. ముగ్గురు మొత్తం మంచి మనోజ్ ఏంటంటే ఈయన శ్రీను ఏంటంటే ముగ్గురు చాలా బాగా యాక్టింగ్ చేశారు. చాలా సూపర్ సినిమా, చాలా బాగుంది, చాలా బాగుంది. ఒక ప్లాట్ఫామ్ అనేది బాగా క్రియేట్ చేశాడు. ఎస్పెషల్లీ నారా రోహిత్ మాత్రం బాహుబలిలో ప్రభాస్కి ఏ రేంజ్ అయితే ఇచ్చారో, ప్రభాస్ చనిపోతాడు, కట్టప్ప చంపేస్తాడు, ప్రభాస్ చచ్చిపోతాడు, కానీ అదే రేంజ్ ఇచ్చారు. మంచు మనోజ్ని హీరో కమ్ విలన్గా చంపేశాడు. మంచు మనోజ్ అయితే యాక్టింగ్ హీరో కమ్ విలన్ చేయలేరు అన్నట్టుగా చేశాడు. కానీ ఆ సెంటిమెంట్ బాహుబలిలో ప్రభాస్లో నారా రోహిత్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇద్దరి మధ్య నలిగిపోయాడు బెల్లంకొండ శ్రీనివాస్, కానీ ఇద్దరికి న్యాయం చేశాడు క్లైమాక్స్లో. క్లైమాక్స్ మూవీ చూస్తేనే అర్థమవుతుంది. సినిమా అయితే ఎక్కడా బోర్ కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ నుంచి వచ్చాక కూడా చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సాంగ్స్ తక్కువ పెట్టాడు, కానీ పెట్టిన సాంగ్స్ చాలా బాగున్నాయి. హీరోయిన్ కూడా బాగా యాక్ట్ చేసింది, బాగా డ్యాన్స్ చేసింది. అంత బాగా డ్యాన్స్ చేస్తే హీరోయిన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ వెన్నెల సాంగ్ అయితే చాలా ఎంజాయ్ చేసాం. 5 అయితే 8, 5 అయితే 4. సినిమా అయితే ఎక్కడ తగ్గలేదు, తగ్గేలా తీయలేదు. డైరెక్టర్ అయితే బాగా తీశాడు. టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా అంత హైలైట్ ఉంది. సినిమా నిజంగా చెప్తున్నా, నేను ఇంత ఎమోషన్తో చెప్తున్నా. సినిమా ఆ భగవంతుని పేరు పెట్టింది కాబట్టి సినిమా అంతా బాగుంది. సినిమా మాత్రం చాలా బాగుంది, హైలైట్ సినిమా. ఇది ఒక భైరవ సినిమా హిస్టరీలో నిలిచిపోతుంది. ముగ్గురు హీరోలకి బెల్లంకొండ సాయి, మంచు మనోజ్, నానా రోహిత్, ఇది లైఫ్లో నిలిచిపోతుంది. ఈ ముగ్గురికి క్యారెక్టర్కి సినిమాకి లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటారు. ఎందుకంటే అంత బాగా చేసిరు, ముగ్గురు అంత బాగా నటించారు. మంచు మనోజ్ గారు యాక్టింగ్ మాత్రం నిజంగా చెప్తున్నా, మళ్ళీ నాకు ఒక మోహన్ బాబు గుర్తొచ్చిండు. ఆయన యాక్టింగ్లో అంత రెట్టింపు చేసిన యాక్టింగ్. ఒక హీరోయిజం చేసిండు, ఒక విలేయిజం చేసిండు. యాక్టింగ్ అంటే మామూలు మాట కాదు. అది చేయాలంటే చాలా చాలా పట్టుదల ఉండాలి. మనోజ్ అన్న నిజంగా చెప్తున్నా, సూపర్ చేసావు. ప్రేక్షకులు చేయాలి గారాభం. ఈ ముగ్గురి ఉద్వాంసం అయితే బీభత్సం. నిజంగా ఈ మూవీ ముగ్గురి ఆకలి తీర్చాడు. డైరెక్టర్ తన ఆకలి తీసుకుంటూ ముగ్గురి ఆకలి తీర్చాడు. నిజంగా ఎన్నో మ్యాచెస్ తర్వాత సెంచరీ కొట్టినట్టు ముగ్గురు యాక్టింగ్ అయితే మళ్ళీ వెన్నెల సాంగ్ అయితే ఆమె అదితి శంకర్ సూపర్ కుమ్మేసింది. నిజంగా బీజిఎం ఏ పాయింట్ అసలు స్టార్టింగ్ కొంచెం ఇంట్రడక్షన్లో కొంచెం స్లో అనిపించిన మిగతా సీన్స్ అయితే బీభత్సం కుమ్మేశారు నిజంగా. బెల్లంకొండ శ్రీనివాస్ అయితే మ్యూచువల్ ఫ్రెండ్ నలిగిపోతారు కదా, మ్యూచువల్ ఫ్రెండ్ సినిమా మొత్తం నలిగిపోతాడు. లాస్ట్కి ఇద్దరు అది మాత్రం బాగా చేశాడు. ముగ్గురిని ఈక్వల్గా చూపించాడు. ముగ్గురిని ఎలా హైలైట్ చేయాలో అలా హైలైట్ చేశాడు. ఇంట్రడక్షన్లు కూడా అసలు చాలా నీట్గా ఫస్ట్ 10 minutesలోనే ముగ్గురికి ఇంట్రడక్షన్ ఇచ్చేశాడు. ఎవరికి ఎలివేషన్ తగ్గలేదు. ముగ్గురు క్యారెక్టర్ అలా నీట్గా తీసుకెళ్ళాడు. మధ్యలో ఎక్కడా బోర్ కొట్టలేదు. బోర్ కొట్టద్దేమని ఫీలింగ్ కూడా డైరెక్టర్ రానివ్వకుండా తెలుగుగా వెన్నెల సాంగ్ అని ఒక మంచి సాంగ్ పెట్టాడు. వెన్నెల సాంగ్ విన్నా వెంటనే ఇంకా అయిపోయింది, ఇంక సినిమాలో సాంగ్స్ ఏముండవు పెద్దగానే ఫీల్ అయ్యేటప్పుడు సంక్రాంతి సాంగ్ కూడా పెట్టాడు. ఇదేనేమో ఇంక సాంగ్స్ ఉండాలి, ఎంత యాక్షన్ మూవీ సాంగ్ ఏం పెడతాంటే గిచ్చుడు సాంగ్ కూడా పెట్టాడు. సినిమా మొత్తం శంకర్ గారు కూతురు బెల్లంకొండ సినిమా గిచ్చుతానే ఉన్నాడు. అన్నిసార్లు నిజంగా ఎలా గిచ్చుకుందో నాకు కూడా అర్థం కాదు, బాగా ఇచ్చాడు. ఎలివేషన్స్ ఉన్నాయి కానీ బెల్లంకొండ శ్రీనివాస్ నుంచి కాంతార ఎక్స్పెక్ట్ చేయాలంగా, కానీ నిరూపించుకున్నాడు. నేను కూడా చేయగలను నిరూపించుకున్నాడు. చేశాడు, బాగా యాక్ట్ చేశాడు. అంత ఎక్స్పెక్ట్ చేయరు. బెల్లం ఫ్యాన్స్ ఎవరు అంటే ఎవరు? మెగా ఫ్యాన్సా? మెగా ఫ్యాన్స్ యాంటీ చేసేలా ఏం లేదా? సాయిధరంతో ఇంటర్వ్యూ జరిగింది కదా, లేదు అంత ఏం లేదు. అందరూ ఎంజాయ్ చేస్తారు మూవీ ఖచ్చితంగా. యాక్షన్ మూవీస్ లేవు ఈ మధ్యన. శ్రీ విష్ణు కామెడీ మూవీ వచ్చింది కదా, యాక్షన్ మిస్ అయ్యారు మధ్యలో. ఈ యాక్షన్ మూవీ కవర్ చేస్తుంది. ఎంత యాక్షన్ మూవీ అసలు స్టోరీ ఎక్కడి నుంచి తెచ్చాడు అర్థం కావట్లేదు. ఎంత గొప్ప స్టోరీ నాకు అర్థం కావట్లేదు. ఎంత యాక్షన్ మూవీ ఎవడ ఎక్స్పెక్ట్ చేయడు ఆ డైరెక్టర్ నుంచి. నాకైతే యావరేజ్ అనిపించింది. ఎందుకు అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ వరకు ల్యాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అంతా బాగుంది అండ్ ముగ్గురు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. బట్ ఎమోషనల్గా వర్కౌట్ అవ్వలేదు సినిమా అనిపించింది. ఎమోషన్ కానీ స్క్రీన్ ప్లే ఇంకొంచెం గట్టిగా రాసుకుని ఉంటే బాగుండేదేమో. స్క్రీన్ ప్లే వీక్ అనిపించింది.
మిగతాదంతా కూడా ముగ్గురు పెర్ఫార్మెన్సెస్ ఆర్ పీక్స్. అవును, కంబ్యాక్ ఇచ్చినట్టే, బట్ హిట్ అయితే కాదు, యావరేజ్ ఫిలిం. వాళ్ళ ముగ్గురికి అయితే గట్టి క్యారెక్టర్లు ఇంక నుంచి పడే అవకాశాలు ఉంటాయి. సాయి శ్రీనివాస్ గారు మెయిన్గా ఆయన పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్. ఈ రేంజ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ నాకు తెలిసి సాయి శ్రీనివాస్ గారు ఇప్పటిదాకా చేయలేదని చెప్తా. ఆయనకైతే బెస్ట్ పార్టే. అండ్ మనోజ్ గారికి గట్టి కంబ్యాక్ ఈ ఫిలిం. స్క్రీన్ టైం ముగ్గురిది ఒకలాగా ఉంది, కాకపోతే నారా రోహిత్ గారిది కొంచెం తక్కువ ఉంటుంది, మిగతా ఇద్దరిది సేమ్ స్క్రీన్ టైము. బట్ డామినేషన్ మటుకు మనోజ్ గారిది ఎక్కువ అనిపించింది నాకు. ఎక్కువ ఇద్దరు ముగ్గురిది సేమే, కాకపోతే వీళ్ళిద్దరిది బాగా ఎక్కువ ఉంది. మనోజ్ అండ్ సాయి శ్రీనివాస్ గారిది చాలా చాలా ఎక్కువ ఉంది. ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు, రొటీన్ ఎమోషనల్ కానీ ఎమోషన్ ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు థియేటర్లో. ముగ్గురు మధ్యన బాండింగ్ కానీ అది కానీ కొంత ఎమోషనల్గా వర్కౌట్ అవ్వలేదు. అండ్ అన్వాంటెడ్ కామెడీ లాగా అనిపించింది. ఆ కామెడీ కూడా అంత ఎక్కిన కామెడీలా లేదు, అన్నెసరీ కామెడీ. వెన్నెల కిషోర్ గారు ఇలాంటివి ఆయన నుంచి, అంటే ఆయన ఉంటే ఆ కామెడీ వేరే ఉండాలి, బట్ అది వర్కౌట్ అవ్వని కామెడీ కాబట్టి అన్వాంటెడ్ క్యారెక్టర్ లానే అనిపించింది నాకు. ఆయన మనోజ్ గారు కంప్లీట్ సీరియస్, అవుట్ అండ్ అవుట్ సీరియస్. ఆయన నుంచి కామెడీ ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. యావరేజ్ అన్న, వన్ టైం వాచబుల్. ఒకసారి అయితే థియేటర్లో యూ విల్ ఎంజాయ్, వన్ టైం చూడొచ్చు. బట్ అందరికీ కంబ్యాకే, ముగ్గురికి కంబ్యాక్ ఫిలిం అది, కాకపోతే యావరేజ్ ఫిలిం అది. మంచి మనసు చెప్తారా, ముగ్గురికి బ్యాకప్ అంటారు కదా. మళ్ళీ రిటర్న్ వచ్చాడా, మళ్ళీ హీరో ఎక్కడ కనపడకుండా పోయిందంటారు, మళ్ళీ రిటర్న్ వచ్చారు, మళ్ళీ కనపడతారు. ఇక కనుక వీళ్ళు కంటిన్యూగా మళ్ళీ ముగ్గురు కలిసి తీసుకుంటా పోయినా కానీ సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయి. అలాగే యాష్ టాక్ బ్యాకట్ ఏదో అంటున్నారు, అవన్నీ ఏం పని చేయక సినిమా అయితే బాగుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా. మూవీ హైలైట్స్ అంటే క్లైమాక్స్, వాళ్ళు ప్రీ క్లైమాక్స్ అంటే ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ కూడా చాలా బాగా అనిపించింది. ఒక్కసారిగా ట్విస్ట్ అనిపించింది, ఇదేంటారా బాబు క్లైమాక్స్లో రావాల్సిన విషయం ఇంటర్వ్యూలో వచ్చింది అనుకుంటారు. సో క్లైమాక్స్లో ఇంకా ఎటువంటి ఎలివేషన్స్ ఉంది, ఆ క్లైమాక్స్లో వచ్చే 5-10 నిమిషాలు పావు గంట ఎంత అద్భుతంగా ఉంటుందని చూపించడానికి ఇంటర్వ్యూలో బాగా అనిపించింది. శంకర్ కూతురు లాగా అనిపించలేదు నాకు. ఒక పల్లెటూరు, మన తెలుగు అమ్మాయి, పల్లెటూరు అమ్మాయి లాగా అనిపించింది. అంత అందంగా ఉన్న అమ్మాయిలు, మల్టీ టాలెంటెడ్ ఉన్న అమ్మాయి మన తెలుగు సినిమాలకు పనికి వస్తుంది అనుకున్నారుగా. ఖచ్చితంగా తెలుగు సినిమా అమ్మాయి లాగా అనిపించింది. యాసలో మాట్లాడింది, పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ ఆమె గ్లామరస్ హీరోయిన్ గా ఏదో రొమాంటిక్గా సెక్సీగా చూపించారు, ఎక్కడ చూపించారు, పక్కా పల్లెటూరు అమ్మాయి లాగా చూపించారు. చాలా బాగా చేసింది. డామినేషన్ ఏం లేదు, ముగ్గురు పాత్రలు చాలా బాగా అనిపించింది. ప్రతి హీరో అభిమానులు ఈ సినిమా చూడాలి, ఖచ్చితంగా చూడొచ్చు. ఒకరు తగ్గించడానికి అని ఏం లేదు. సో ముగ్గురికి పాత్రలు బాగా ఉంది. అయితే క్లైమాక్స్ వచ్చేసరికి బెల్లం కూడా సినిమా సైల్ వెయిట్ అయిపోతాడు. టోటల్ సినిమా మొత్తం క్లైమాక్స్ వచ్చేసరికి ఇంకా మనోడిగా గాల్లో ఎగిరేసి కొట్టే సన్నివేశాలు, ఆ త్రిశూలంతో పొడిచే సన్నివేశాలు అయితే గూస్ బంప్స్ అనమాట. ఖచ్చితంగా కంబ్యాక్. డివోషన్ సాంగ్స్ వస్తాయి, కొన్ని ఫైటింగ్ సన్నివేశాలు జరిగేటప్పుడు మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సేమ్ టైం సాంగ్స్ ఉన్నాయి కదా, మస్త్ అనిపించేస్తాయి. కాకపోతే వైలెన్స్ వల్ల చిన్నపిల్లలు భయపడతారు. ఒంటరిగా చూడొద్దు, ఫ్యామిలీతో చూడాలని కోరుకుంటున్నా. విత్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చాలా బాగా కనెక్ట్ అవుతారు. ప్రతి సన్నివేశం చాలా బాగా అనిపిస్తుంది, ప్రతి ఎలివేషన్ బాగా అనిపిస్తుంది, ప్రతి సాంగ్ బాగా అనిపించేస్తుంది. ఇక డివోషనల్ సాంగ్స్ అయితే కిర్రాక్ అనిపిస్తాయి. భైరవ 3 అక్షరాలు, ముగ్గురు హీరోలు దద్దరలో చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.